ఓ యువకుడు అందమైన అమ్మాయిలా మారి 62 ఏళ్ల వ్యక్తికి వల వేశాడు. అవును, ఇప్పటి వరకు మనం తమ అందచందాలతో అబ్బాయిల్ని వల వేస్తూ వాళ్ళ నుంచి డబ్బులు కాజేసినటువంటి హనీ ట్రాప్ కేసులను చూసాం. విశాఖలో మరొక సరికొత్త రీతిలో ఈ హనీ ట్రాప్ కేసు వెలుగు చూసింది. అన్నపరెడ్డి సాంబశివరావు అనే 30 ఏళ్ల యువకుడు హైదరాబాద్లో ఉంటాడు. అయితే తను ఆర్థిక ఇబ్బందులు, మరొక వైపు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అడ్డంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అంతే, ప్లాన్ మార్చాడు. కొత్తగా ఏదైనా స్కీమ్ పెట్టాలి అనుకున్నాడు. దాంతో ఇలా అయితే వర్కౌట్ అవ్వటం లేదు, అమ్మాయిల్లాగా మారి వల వేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. కావ్య, సంధ్యారాణి అనే పేర్లతో ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేశాడు. ఎవరైతే బాగా ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయి ఉంటారో అట్లాంటి వారిని సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక 62 ఏళ్ల వ్యక్తి, విశాఖకు చెందినటువంటి వ్యక్తికి ఆయన అమ్మాయిలాగా పరిచయం ఏర్పాటు చేసుకొని చాటింగ్లు మొదలుపెట్టాడు. తను చాలా కష్టాల్లో ఉన్నానని, ఈ సమస్య నుంచి బయటపడితే చాలా ఫ్రీడమ్గా, సంతోషంగా ఉంటాను అని మాయమాటలు నమ్మబలికి దశల వారీగా ఈ 62 ఏళ్ల వ్యక్తి నుంచి 20 లక్షల రూపాయలు కాజేశాడు. ఆఖరికి తను అడ్డంగా మోసపోయానని గమనించినటువంటి ఆ పెద్దాయన విశాఖ సైబర్ పోలీసులను ఆశ్రయించినప్పుడు ఆ ఫేస్బుక్ అకౌంట్స్తో పాటు ఏదైతే ఈ యువకుడికి, అంటే అమ్మాయిలకే డబ్బులు పంపిస్తున్నాను అనుకున్నాడు ఈ పెద్దాయన, ఆ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ద్వారా టెక్నికల్ ఎవిడెన్స్లను సేకరించి ఆఖరికి ఈ 30 ఏళ్ల యువకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టేసుకున్నారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద స్కీమే. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలా రకాల మోసాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సైబర్ మోసాలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, కష్టపడటానికి ఇష్టపడరు, అడ్డగోలుగా డబ్బులు సంపాదించడానికి ఆఖరికి అబ్బాయిలు కూడా అమ్మాయిల్లా మారుతున్నారు. అమ్మాయిల పేర్లతో అందమైన ఫోటోలు పెట్టి అట్రాక్ట్ చేయటం, అమ్మాయిల పేర్లతో మగవారితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకి ఏవేవో స్టోరీలు అల్లి చెప్పేసి వాళ్ళ నుంచి డబ్బులు కాజేయటం. సో ఈ తరహా కేసే ఈ హనీ ట్రాప్ కేసు కూడా. సో ఇప్పటికే మీ అందరికీ తెలుసు, సుమన్ టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తున్నాం. ఏపీ పోలీసులు ఒక గ్రేట్ ఇనిషియేట్ తీసుకున్నారు. అది కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్గా డాక్టర్ శంకబ్రత బగ్జీ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక సరికొత్త రెవల్యూషన్ తీసుకొస్తున్నారని చెప్పాలి. ఇప్పటి వరకు బాధ్యతలకు న్యాయం చేయటమే కాదు, అవగాహన ఉన్న చోట ఎక్కడ మోసపోవడానికి ఆస్కారం ఉండదు అనే గొప్ప ఆలోచనతో సో ఖచ్చితంగా ఇప్పటి వరకు మొబైల్ స్క్రీన్లు ఏర్పాటు చేయటం, మీడియాకి అడ్రస్ చేస్తూ పబ్లిక్ని అవేర్ చేయటం, ఇవన్నీ చూసాం. బట్ ఇలా కాకుండా ఇంకా అగ్రెసివ్గా పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాలి, ఎఫెక్టివ్గా దీనిపైన ఒక అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో 20 షార్ట్ ఫిల్మ్స్ని సెలబ్రిటీల సహకారంతో, సెలబ్రిటీల ద్వారా రూపొందించడం జరిగింది. వీటిని లఘు చిత్రాలు అంటారు. సో ఇప్పటికే మనం చూసాం, ప్రముఖ యాంకర్ సుమ గారితో కావచ్చు, శకలక శంకర్ ఈ టీం వాళ్ళతో కొన్ని పవర్ బిల్కి సంబంధించిన ఫ్రాడ్స్ కావచ్చు, ఏవైతే డిజిటల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయో వాటినే తీసుకొని కంటెంట్లో క్రియేట్ చేయడంతో పాటు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అయితే నిజంగానే పబ్లిక్ వాటికి కనెక్ట్ అవ్వడానికి బాగుంటుందనే ఉద్దేశంతో సో 20 షార్ట్ ఫిల్మ్స్ కూడా రూపొందించడం, ఇవన్నీ కూడా పోలీస్ పేజ్ అయితే ఏవైనా ఉంటుందో ఆ అఫీషియల్ వెబ్సైట్లోనో పోస్ట్ చేయడంతో పాటు సో సుమన్ టీవీ లాంటి బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉన్న పేజెస్లో కూడా వాటిని టెలికాస్ట్ చేస్తూ పెద్ద ఎత్తున పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం కూడా జరుగుతోంది. దాంట్లో చాలామంది పబ్లిక్ కూడా కామెంట్స్ చేస్తున్నారు, ఎస్ సార్ ఇది మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం, ఏదో హడావిడిలో ఉంటాం, శుభకార్యాల్లో ఉంటాం, ఇంతలోనే ఒక ఫోన్ వస్తుంది, సో మనం ఆ బిజీలో వాళ్ళ మాటలు నమ్మేసి ఇమీడియట్గా మనం ఓటీపీలు చెప్పేయటమో లేకపోతే వాళ్ళు చెప్తున్నట్టు ఒక 10 రూపీస్ పంపించడమో చేస్తే ఇమీడియట్గానే క్షణాల్లో అకౌంట్లో ఉన్నటువంటి మనం దాచుకున్న డబ్బు, మన కష్టార్జితం క్షణాల్లో ఆవిరైపోతుంది.
జరుగుతుంది, ఇట్లాంటివి చూస్తున్నాం. బట్ విశాఖ పోలీసులు తీసుకున్నటువంటి గ్రేట్ ఇనిషియేటివ్కి అందరూ థ్యాంక్స్ చెప్తూనే ఈ తరహా అవగాహన సంబంధించినటువంటి వీడియోలు కూడా అవసరం అంటున్నారు. సో మరికొన్ని రోజుల్లోనే విశాఖ పోలీసులు అఫీషియల్గా ఈ 20 ఏవైతే షార్ట్ ఫిల్మ్స్ రూపొందించారో అవన్నిటినీ కూడా థియేటర్స్లో కూడా ప్లే చేయించడం జరుగుతుంది. ఎక్కడైతే పబ్లిక్ చూసి అవగాహన పొందడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని ఈ తరహా డిజిటల్ కంటెంట్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పబ్లిక్కి ఎప్పటికప్పుడు సైబర్లో చాలా రకాల మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆ కేసు డీటెయిల్స్ పోలీసులు మీడియా ద్వారా చెప్తున్నప్పటికీ కూడా అసలు డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉండట్లేదు. కాబట్టి సో ప్రాక్టికల్గా చీటింగ్ ఎలా జరుగుతుంది, ఎక్కడ మనం మోసపోతాం, ఎక్కడ మనం అవగాహన లేకపోతే, ఎక్కడ మనం నెగ్లిజెన్సీగా ఉంటే మనం మోసపోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలన్నీ తెలియజేస్తూ ఈ కంటెంట్ ఇప్పటికే మీరు సుమన్ టీవీలో కూడా చూడొచ్చు. సో పవర్ బిల్కి సంబంధించి ఫ్రాడ్ ఎంత ఈజీగా చేస్తారు అనేది కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఆ వీడియో కూడా. సో ఏది ఏమైనప్పటికీ విశాఖలో సరికొత్త రీతిలో వెలుగు చూసిన ఈ హనీ ట్రాప్ కేసు మాత్రం ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేస్తోంది. ఇప్పటి వరకు అందమైన అమ్మాయిల ఫోటోలు లేకపోతే వాళ్ళ ఫోజులు ఇస్తున్నటువంటి వీడియోలు వీటన్నిటికీ యూత్ కనెక్ట్ అవుతారు అనుకున్నాం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, డాక్టర్స్, లాయర్స్, నాట్ ఓన్లీ ఎవ్వరూ అని అతిథులు కాదు. సో మోసపోవడానికి అడ్డంగా ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళే వీళ్ళ టార్గెట్ అవుతున్నారు. లక్షల రూపాయలు ఈజీగా కొట్టేస్తున్నటువంటి పరిస్థితులు. సో సైబర్ నేరాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఈ తరహా మోసాలు మీరు కూడా ఎక్కడైనా గమనించి ఉన్నా కూడా వాటిని కామెంట్ రూపంలో పెట్టండి. దీనిపైన కూడా అవేర్నెస్ కల్పిస్తూ పోలీసుల ద్వారా వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతుంది.